నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇల్లందకుంట మండల కాలిపెల్లిలోని బాలుర వసతి గృహం, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల వేడుకల్లో భాగంగా సిరిసిల్లలో 2K రన్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వేములవాడ రాజన్నను దర్శించుకున్న సినీ నటుడు హీరో శ్రీకాంత్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మన వంటగది మన బాధ్యత కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, ఏఎంసీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులతో భయాందోళనకు గురి చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుల ఫైర్. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి తరలిన తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్ ఫోరం నాయకులు. వలస కూలీలతో స్థానికులకు పని లేకుండా చేస్తున్నారని లేబర్ కాంట్రాక్టర్లపై సిపిఐ నాయకుల ఆగ్రహం. హీరో శ్రీకాంత్, నటుడు చంద్రకాంత్, నిర్మాత విజయ్లు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కార్తీక మాస చివరి ఆదివారం నేపథ్యంలో దర్శించుకున్నట్లు తెలిపారు. కార్తీక మాసం నేపథ్యంలో ఈ మాసం మొత్తం ఉపవాసం ఉన్నట్లు చెప్పారు. వేములవాడ రాజన్నను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని సినీ నటుడు శ్రీకాంత్ తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు ఆశీర్వదించగా ఏఈఓ శ్రవణ్ లడ్డు ప్రసాదం అందించారు. వారి వెంట ఏఈఓ జి అశోక్, ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య, సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివసాయి, జూనియర్ అసిస్టెంట్ సింహాచారి, ఆలయ సిబ్బంది ఉన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మన వంటగది మన బాధ్యత అనే వంటల పోటీల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిందం కళా చక్రపాణి, మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వేలుముల స్వరూప తిరుపతి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కామిని వనిత హాజరయ్యారు.
ప్రజలందరి బాగోగులు చూసేది ఆ భగవంతుడు అయితే ఇంట్లో కుటుంబ సభ్యుల బాగోగులు చూస్తూ వారిని ఆరోగ్యవంతులుగా ఉంచడానికి ప్రతి మహిళ చేసే ఇష్టమైన పని వంట చేయడం. వంటశాల ఒక దేవాలయం లాంటిదని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అన్నారు. మనం చేసే వంట ఆరోగ్యవంతమైనది, పరిశుభ్రమైనది అయి ఉండాలని, ఆ వంట తయారీ క్రమంలో మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. కుకింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న వంటలను పరిశీలించి ఉత్తమ పోటీదారులను ఎంపిక చేశామన్నారు. ప్రతి ఒక్క మహిళ తన కుటుంబాన్ని అన్ని రకాలుగా చూసుకుంటూ మంచి ఆహారాన్ని అందిస్తూ ప్రతిరోజు వారి ఇంట్లో విజేతలుగా నిలుస్తూనే ఉంటారని అన్నారు. మున్సిపల్ కమిషనర్ లావణ్య మాట్లాడుతూ పూర్వకాలం నుండి భారతదేశంలో మంచి ఆహారం తయారు చేయడంలో స్త్రీల యొక్క పాత్ర ఎంతో గొప్పదని, ఈ క్రమంలో వంట చేరుకను స్వీకరించడం, వాడడంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొనేవారని అన్నారు. ఇలాంటి కాంపిటీషన్ జరుగుతుంది సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి కానీ ఒక లాస్ట్ 10-15 ఏళ్లలో చాలా ఎల్పిజి పెనిట్రేషన్ ఆల్మోస్ట్ డబల్ కనిపించడానికి అసలు మహిళలు వాడేటప్పుడు అప్రమత్తం తీసుకుంటారా లేదా ఎప్పుడు చూస్తే మేడం ఇంకా గ్యాస్ వాడకం గురించి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతున్నారు. కొత్త గొప్ప నాలెడ్జ్ ఉంది. ఇంకొంచెం 2-3 చిట్కాలు నేను చెప్తాను. సో మీ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేద్దామని. ఇంకా వంట అంతది బాగుంది. యాక్చువల్గా మేడం 20 మందిలో 15 మంది ప్లేస్ ఒకటే మార్క్స్ వచ్చాయి. పోస్ట్ సీరియల్ నెంబర్ 11 ప్లీజ్ కమ్. అసలు ఆయిల్ కూడా కందు is serial number 10 mixed vegetable. ఆమె వంట అన్ని వెజిటబుల్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ అయింది. కంగ్రాచులేషన్స్ మీకు కూడా. ఎవరికి ఇవ్వాలి చెప్పండి. మీరు అందరూ చూసారా? ముగ్గురు తిన్నారు. ప్లీజ్ కప్నా విత్ లైక్ టు టేస్ట్ ఎప్పుడు మొబైల్ వాడదు. Congratulations to you all. మన వంటది మన బాధ్యత. నుంచి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ వంట చేయడానికి పార్టిసిపేట్ చేసే మహిళలకి అడుగుదలగా ఒక రోజుతారు. అంటే మన ముత్తాతల అత్తలు అప్పుడు వంటలు చేయాలి అంటే వంట చెరుకు వాడేది. సో ఆ వంట చెరుకు తీసుకుని వచ్చే క్రమంలో ఎంత కష్టపడేది అండ్ వంట చేసేటప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడేది అందరికీ తెలుసు. సో కాలక్రమేణా మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్తో ఈ ఎల్పిజి అనేది ప్రతి ఇంటికి అందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కానివ్వండి, ఇతర స్కీమ్స్ కానివ్వండి, ఇది మన పబ్లిక్ రీజన్కి ఎలా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వంట జరుపుకొని వాడటం వల్ల వంట చేయడం వల్ల
మనకి లంగ్ డిసీజెస్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉండడం వల్ల ఇప్పుడు ఎల్పిజికి కన్వర్ట్ అయితే దాని ద్వారా వచ్చే లాభాలు అండ్ హెల్త్ కాపాడుకునే ఉద్దేశం అనేది దీంట్లో మీకు ముఖ్యమైన పర్పస్. బట్ ఇప్పుడు మన లలిత గారు చెప్పినట్టు చూసుకున్నట్టయితే సో చిన్న చిన్న పొరపాటు అంటే మన రెగ్యులేటర్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోవడం కానివ్వండి, లేదంటే స్టవ్ ఆఫ్ చేయకుండా హడావిడిగా ఆఫ్ చేయకుండా ఉండడం కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్నవి మనం కట్టడి చేసుకుంటే కనుక ఇంకా దీంట్లో పెట్టడం జరిగింది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం జస్ట్ కాంపిటీషన్ అంటే ఎవరు టేస్టీగా చేస్తారు అనేది చూస్తాం చేద్దాము. బట్ ఇక్కడ టేస్ట్తో పాటు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 ఆస్పెక్ట్స్లో మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన చీఫ్ మేనేజర్ మరియు ముఖ్యంగా మహిళలకు అంతర ప్రోగ్రాం అంటే ఈ కార్యక్రమం మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఎందుకంటే మనం వంటగది అనేది మన బాధ్యత అనేది మనము ముఖ్యంగా వంట గ్యాస్ను ఉపయోగించుకునే విధానము, వంట చేసుకునే విధానము మనకే ఎక్కువ తెలుసు కాబట్టి మరి వంటల రుచికరం కూడా మనం చేస్తే మన పిల్లలు మన కుటుంబం సంతృప్తిగా ఉంటేనే మనకు సంతోషం ఉంటుంది. కాబట్టి మరి కార్యక్రమం పెట్టి మరి కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇండియన్ గ్యాస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ గారు, అదేవిధంగా లలిత గారు, ఏఎంసీ చైర్మన్ సరూప గారు, కామిని మంత్రి గారు, మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడతాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ప్రజాపాలన ఏడాది అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు సీఎం కప్ పోటీల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం 2K రన్ పోటీలు నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ దాకా 2K రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు, విద్యార్థులు యువతతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల వేడుకలను ప్రభుత్వం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లాలో 2K రన్ నిర్వహించామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 2K రన్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను, యువతను కలెక్టర్ అభినందించారు. విద్యార్థులు, యువత చదువుతో పాటు ప్రతిరోజు కొత్త సమయాన్ని క్రీడలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పేర్కొన్నారు. క్రీడాకారులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ కి ఒక సంవత్సరం అవుతుంది. దీనికోసం ఈ సెలబ్రేషన్ ఫస్ట్ మొదటి వార్షికోత్సవాలు సంవత్సరం కోసం ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది. మీరు అందరూ ఈ 2 కిలోమీటర్ రన్లో పాల్గొన్నారు. దానివల్ల మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మీ పీఈటీస్, మీ స్కూల్ టీచర్స్, థ్యాంక్ యూ. మీరు 150 మెంబర్స్ దాకా వచ్చారు. సో ఇదే విధంగా మీ ఫిజికల్ హెల్త్ కోసం కూడా ఇది ప్రతిరోజు చేయాలి. ఇది చెప్తూ మీ స్కూల్లో కూడా కొన్ని పార్టిసిపేషన్స్, అకాడమిక్ తర్వాత స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ఇప్పుడు జరుగుతాయి ఒక వారం లోపు. సో దీంట్లో కూడా మీరు అందరూ పాల్గొనండి. ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రతి ఒక్క చోట మా డిఓ గారు, మా డివైఎస్ఓ గారు నిర్వహిస్తున్నారు. సో దయచేసి దీని మీద కూడా పాల్గొని మీరు ఈ ప్రోగ్రామ్కి విజయవంతంగా చేయండి. థ్యాంక్ యూ.
కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించే పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్ ఫోరం ఆధ్వర్యంలో పట్టభద్రులు ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. విద్యా వ్యవస్థలో ఒక నూతన శకాన్ని ఆరంభించిన ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డికి త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మాసం రత్నాకర్ వెల్లడించారు. శాసన మండలికి ఎన్నికైతే పట్టభద్రుల సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోపుల శ్రీనివాస్, సుద్దాల మధుసూదన్, కనపర్తి జగదీశ్వర్, కాంగ్రెస్ నాయకులు కొండా వేణు, సుద్దాల రాజు, శశి, మధు తదితరులు పాల్గొన్నారు. ఆయన పూర్తి నమ్మకంతో కూడినటువంటి భరోసానిస్తూ మరి వాళ్ళందరి యొక్క గళాన్ని శాసన మండలిలో వినిపించాలనేటువంటి ఒక గొప్పనైన సంకల్పంతో వారు ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, ఎమ్మెల్సీగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో మరి ఈ ఉమ్మడి 4 జిల్లాలలో ఉన్నటువంటి నిరుద్యోగులు, పట్టభద్రులు, అదేవిధంగా ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులంతా కూడా నరేందర్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారికి మద్దతు తెలపడం జరుగుతుంది. జై తెలంగాణ. భారతదేశ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి అదేవిధంగా పటిష్టపరిచే సమర్థత గల మహోన్నత విద్యావేత్త ఆల్ఫోర్స్ డాక్టర్ ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు వారి రాబోయే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలో రాబోయే ఫిబ్రవరి, మార్చిలో జరగబోయేటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు బరిలో ఉంటున్నారు. కాబట్టి దాదాపుగా 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పట్టభద్రుల సమాజం వారికి డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా నిలుస్తూ వారే మన పట్టభద్రుల బలం గలంగా శాసన మండలిలో మన వాణిని వినిపించడానికి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ కిరీటంగా ముందుకొస్తున్నారు. కాబట్టి వారిని ఆశీర్వదించడంలో భాగంగా ఈరోజు కరీంనగర్ ప్రభుత్వ శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ కళాశాల మైదానంలో జరగబోయేటువంటి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఈరోజు పెద్ద ఎత్తున, ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి దాదాపుగా పెద్ద ఎత్తున పట్టభద్రులు తరలి నరేందర్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ వారిని అఖండ మెజార్టీకి గెలిపించాలని మేము తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలోని బాలుర వసతి గృహం, ఇల్లంతకుంటలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ ఆవరణ పరిసరాలు, అనంతరం వసతి గదులు, కిచెన్, స్టోర్ రూమ్లో ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదవాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. పోటీ పరీక్షలలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పేర్కొన్నారు. ఆయన వెంట డిఈఓ రమేష్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజా మనోహర్, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. అయిందా అసలు
ఆఫ్ రిక్వైర్మెంట్స్ అండ్ రైట్స్ కదా, అంత ఇంగ్లీష్ కదా. యా రైట్. సో ఇప్పుడు నేను అడగను మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా అని అడగను. బట్ ఐ థింక్ సమ్ ఆఫ్ యూ వాంట్ టు బికమ్ డాక్టర్స్, some of you want to become teachers, some of you want to become advocates or what not కదా, అన్నీ ఉంటాయి, మీ ఆలోచనలు అన్నీ ఉన్నాయి కదా. బట్ అన్నీ రీచ్ కావాలంటే వాట్ ఇస్ ద కీ థింగ్? హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ కదా. సో చాలా స్మార్ట్గా చదవాలి, సో కష్టపడాలి. సో దీని ఈజ్ ఓన్లీ సీక్రెట్, ఇంకా వేరే సీక్రెట్స్ ఏమీ లేవు. అదే మీరు ఎవరైనా కానీ నా బేసిక్స్ వీక్ ఉన్నవి, నా ఫౌండేషన్ సరిగ్గా లేదు, 4th క్లాస్ వరకు నేను సరిగ్గా చదువుకోలేదు అనే ఫీలింగ్స్లో కొంతమంది ఉంటారు డెఫినెట్గా. సో అది మీ మైండ్లో నుంచి ఫస్ట్ తీసేయాలి. ఈవెన్ మీరు 8th క్లాస్లో ఉన్నా, 9th క్లాస్లో ఉన్నా, 10th క్లాస్లో ఉన్నా కానీ మీరు ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ బిలో యావరేజ్, యూ రిమూవ్ దట్ ఫ్రమ్ యువర్ మైండ్. ఎక్కడి నుంచి అయినా కానీ మళ్ళీ అగైన్ స్టార్ట్ చేసుకోండి. సో దానికి అగైన్ మళ్ళీ ది ఫార్ములా ఈజ్ హార్డ్ వర్క్. సో నేను ఏం చెప్తున్నానంటే మా జమానాలో ఇన్ని ఫెసిలిటీలు రాష్ట్రంలో ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ళు, ఇవన్నిటికీ సంబంధించినటువంటి వ్యవస్థలు ఎట్లా ఉన్నవి, ఫుడ్ వ్యవస్థ కావచ్చు, అకామిడేషన్ వ్యవస్థ కావచ్చు, వీటికి సంబంధించి నా వసతులు బాగున్నాయా లేవనేది తెలుసుకోవడానికి తెలంగాణ విద్యా కమిషన్ మొత్తం 33 జిల్లాలు కూడా పర్యటిస్తుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు నేను ఇల్లంతకుంట మండలానికి రావడం జరిగింది. సో ఇక్కడ ఒక ప్రైవేట్ అకామిడేషన్లో ఇల్లంతకుంట గురుకులం పనిచేస్తుంది. సో బాగుంది, స్కూల్ అయితే చాలా చక్కగా ఉంది. సో ఈ స్కూల్లో మనకి ఆ ఫుడ్కి సంబంధించినటువంటి స్టోరేజ్ కావచ్చు, సో ఫుడ్కి సంబంధించిన మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ కావచ్చు, చాలా సిస్టమేటిక్గా చేస్తుంది, బాగుంది. అయితే ఇక్కడ నా 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మొత్తం గురుకులాలకు సంబంధించి. ట్రైబల్ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, జనరల్ కావచ్చు, మైనార్టీస్ కావచ్చు. ఇవన్నీ కామన్గా ఒక ఎస్ఓపి లేదు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదు. సో అది కూడా పేపర్ మీద ఉండగలిగితే, ఒక గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఒక స్టాండర్డ్ ఉండగలిగితే ఎట్లా మేనేజ్ చేయాలంటే ఇంకా బాగుంటుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, ఈ 5 కానీ ఇంకా మొత్తం దగ్గర 8 రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఈ 5 గురుకులాలు అయితే, గురుకులాలు కానివి ఇంకా కొన్ని రెగ్యులర్ స్కూళ్ళల్లో కేజీబీవీలు కూడా రెసిడెన్షియలే, దెన్ మన మోడల్ స్కూల్స్ రెసిడెన్షియలే, సో కొన్ని జూనియర్ కాలేజెస్ ఉన్నాయి అవి రెసిడెన్షియలే, అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫాలో అవుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి బడ్జెట్ కూడా ఉంది. సో ఈ బడ్జెట్ని యూనిఫామ్ చేయాలి, బట్ అన్ని రకాల స్టాండర్డ్స్ని యూనిఫామ్ చేయగలిగితేనే మనకి ఇంకా కొంచెం అన్నిట్లో కూడా మేనేజ్మెంట్ బాగా చక్కగా పిల్లలకి ఎక్కువ వసతులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దాని ఉద్దేశంలో ఈరోజు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళగలుగుతారు సార్? ఇవన్నీ ఒకటే గొడుగు కింద రావాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ బట్ అందరికీ ఒకటే బడ్జెట్, ఒకలాంటి విధానం ఉండాలి. సో ఉదాహరణకు ఒక రూమ్లో 4 పిల్లలు ఉంటే అన్నిట్లో కూడా 4 పిల్లలు ఉండాలి కదా. సో ఒక మెయిన్ ఉందంటే బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కొంతమంది కాంట్రాక్టర్లు వలస కార్మికులను తీసుకువచ్చి వారికి తక్కువ వేతనం ఇస్తూ సిరిసిల్ల జిల్లాలో భవన నిర్మాణం రంగంలో పని చేయించడం వల్ల స్థానిక కార్మికులకు పని లేకుండా చేస్తున్నారని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సిఐటియు అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి అన్నారు. సుతారీ కార్మికునికి 1200 వేతనం ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులకు ఇద్దరికీ కలిపి 1200 వేతనం ఇస్తూ పని చేపిస్తున్నారన్నారు. సిరిసిల్ల అడ్డ మీద ఆధారపడి పనిచేస్తున్న కార్మికులకు వారానికి ఒక రోజు కూడా పని దొరకని పరిస్థితి నెలకొన్నదని, స్థానిక కార్మికులు పని దొరకక పస్తులు ఉంటున్నారని ఏగుమటి ఎల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోజు రోజుకు వలస కార్మికులు అన్ని రంగాల్లో పెరిగిపోతున్నారని, ప్రభుత్వం వలస కార్మిక చట్టాలను అమలు చేయకపోవడంతో దీన్ని ఆసరా చేసుకుని కొంతమంది కాంట్రాక్టర్లు ప్రతి రంగంలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను దిగుమతి చేసుకుని కార్మికులతో వ్యాపారం చేస్తున్నారన్నారు. లేబర్ అధికారులు వెంటనే వలస కార్మికులను తీసుకువచ్చే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, వలస కార్మికులకు కూడా స్థానిక కార్మికులు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వేతనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్థానికంగా ఉన్నటువంటి కార్మికులకు
పని లేక చాలా ఇబ్బందుల పాలై పని దొరకక రోడ్డు మీద పండుకునే పరిస్థితి ఏర్పడ్డది. బీహార్ వాళ్ళు అక్కడి నుంచి, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థానికులకు పని లేకుండా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే పట్టించుకొని ఇక్కడున్న స్థానికులకు పని కల్పించే విధంగా చూడాలని కోరడం జరుగుతుంది. అట్లాగే అడ్డ మీద వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. ఇక్కడ అడ్డ బాత్రూములు కానీ వంట షెడ్లు కానీ ఏవీ లేవు. ఎన్నిసార్లు కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చినా, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా ఈ అడ్డ కార్మికులకు వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు జోక్యం తీసుకొని ముందుగా స్థానికులకు పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రేపు రాబో కాలంలో ఇక్కడ స్థానికున్న కార్మికులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున కలెక్టర్ ముట్టడి కార్యక్రమం కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకొని వీరికి పని కల్పించాలి. అట్లాగే కూలీ కూడా తక్కువ ఉంది, కూలీ రేటు కూడా పెంచాలని ఈరోజు ఈ మీటింగ్ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ నేత బొల్లి రామ్మోహన్ అరెస్టు ముమ్మాటికి కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యనని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధిస్తే సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులను పెట్టి భయాందోళనకు గురి చేయాలని చూస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. 2007 సంవత్సరంలో బొల్లి రామ్మోహన్ అనే వ్యక్తి లీగల్ గా స్థలాన్ని కొనుగోలు చేశారని, దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయన్నారు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరూ లేరన్నారు. కేకే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి కేవలం రాజకీయ కక్షతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, గజ బింకర్ రాజన్న, మాట్ల మధు, గుండ్లపల్లి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. డాక్యుమెంట్ నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మ్యుటేషన్ చేసుకోవడం, దాని నాలా కూడా కట్టిన వివరాలన్నిటి కూడా పొందుపరచడం జరిగింది. మరి ఇవన్నీ చేసిన తర్వాత అక్రమంగా కబ్జాలో ఉన్నాడని చెప్పి మారడం, ఆ పదాన్ని వాడడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. మరి ఒకవేళ తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్టయితే ఆనాటి చేసినటువంటి అధికారులందరి పేర్లు కూడా పొందుపరిచి ఆ పిటిషన్ ఇస్తే బాగుండేది. కానీ ఎప్పుడైతే ఒక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మీద భారత రాజ్యాంగం ప్రకారం వారికి అవకాశం, చెప్పుకునేందుకు అవకాశం కూడా ఇవ్వాలి. నిన్న పోలీస్ స్టేషన్కి వాళ్ళు పిలిచినప్పుడు మరి ఈయన కాయిదాలు ఏమైనా ఉన్నట్టయితే అవి సక్రమైన అక్రమైన చూపించుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా వారిని జైలుకు పంపించడమే ఒక లక్ష్యంగా చేసినట్టుగా ఏర్పడుతుంది. తద్వారా సిరిసిల్లలో ఎన్నడూ లేనటువంటి ఒక రాజకీయంగా అనిశ్చిత పరిస్థితిని తెరలేపారని అనుకుంటున్నాను. ఇది ఏదైనా ఉన్నట్టయితే అక్రమమా సక్రమం అనేది తర్వాత, కానీ వారికి మీద పిటిషన్ వచ్చినప్పుడు వారికి ఒక నోటీస్ ఇచ్చి వారి దగ్గర ఉన్నటువంటి కాయిదాలను సరిచూసుకుని చెప్పుకునే అవకాశం ఇస్తే బాగుండేది. నిన్న దేనికి అవకాశం లేకుండా, కనీసం మా పార్టీ సహచరుని కలవడానికి కూడా అవకాశం లేకుండా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి సిరిసిల్లలో ఇక ముందైనా జరగకూడదని అధికారులను, రాజకీయ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే సిరిసిల్లలో రాజకీయ పార్టీలు ఎవరున్నా, వ్యక్తులు ఎవరైనా అందరం కలిసిమెలిసి ఉన్నవాళ్ళం. ఇట్లాంటి పరిస్థితులు దారి తీస్తే తదనంతరం ఇబ్బందుల పాలవుతాం. ఎందుకంటే అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉన్నది. మొన్నటి వరకు మేము అధికారంలో ఉన్నాం. ఆనాడు ఇట్లాంటి పరిస్థితులు ఎవరికి తెలియదు. మరి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, తప్పకుండా రానున్న రోజుల్లో మేము కూడా అధికారంలోకి వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అప్పుడు కూడా ఇదే పద్ధతులు ఏర్పడితే అధికారులే కానీ పార్టీ నాయకులే కానీ ఇబ్బంది పడతారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు రాకుండా, ఒకవేళ తప్పులు ఏమైనా ఉన్నట్టయితే వారు చెప్పుకునే అవకాశం అని ఇవ్వాలి. కానీ కక్షపూరితంగా అవాస్తవాలను పొందుపరిచి ఈ పిటిషన్లు ఇచ్చి ఈ రకంగా చేయడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇల్లందకుంట మండల కాలిపెల్లిలోని బాలుర వసతి గృహం, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల వేడుకల్లో భాగంగా సిరిసిల్లలో 2K రన్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వేములవాడ రాజన్నను దర్శించుకున్న సినీ నటుడు హీరో శ్రీకాంత్.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మన వంటగది మన బాధ్యత కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, ఏఎంసీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులతో భయాందోళనకు గురి చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుల ఫైర్. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి తరలిన తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్ ఫోరం నాయకులు. వలస కూలీలతో స్థానికులకు పని లేకుండా చేస్తున్నారని లేబర్ కాంట్రాక్టర్లపై సిపిఐ నాయకుల ఆగ్రహం. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.